ఎలా ఉందండి? సినిమా చాలా బాగుందండి. లారీ 1 చాప్టర్ సినిమా చూసాం ఇప్పుడే. చాలా బాగుంది. కుటుంబ సమేతంగా అందరూ చూడవలసిన సినిమా అండి. శ్రీకాంత్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారండి. ఓ ఫైట్లు చేసేటప్పుడు కానివ్వండి, ఓ డ్యాన్స్ చేసేటప్పుడు కానివ్వండి, ఒక డైలాగులు చెప్పేటప్పుడు కానీ ఆర్మీ షో లాగా చేశాడండి ఆయన. చాలా కష్టపడి చేశాడండి ఆయన సినిమా. తప్పకుండా అందరూ చూడాలండి. అంటే ఆయన డేరింగ్ డాషింగ్గా చేశాడండి. ఒక సినిమా తీయమంటే మాటలు కాదండి. ఈరోజు తీసి రిలీజ్ చేసి నేను కూడా ఉన్నానని నిరూపించాడండి. హ్యాట్సప్ అండి శ్రీకాంత్ రెడ్డి గారు, మీకు హ్యాట్సప్ సార్. మంచిగా చేశారండి. చాలా బాగా నచ్చిందండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ చూడవలసిన. కుటుంబ సమేతంగా చూసే సినిమా అండి. అవునండి, చాలా బాగుందండి సినిమా. అలాగే నేను ఫస్ట్లో నేను వీడియోస్ చేసేటప్పుడు ఎక్స్ఎమ్మెల్యే చందన రమేష్ గారు అని రాజమండ్రి అండి మా సార్దే. ఎంత సపోర్ట్ చేశారంటే నాకు డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చి, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చి బాగా ఎంకరేజ్ చేశారండి. మా చందన నాగేశ్వరరావు గారు కానివ్వండి, చందన రమేష్ గారు కానివ్వండి, ఆ కుటుంబం అంతా కూడా చాలా సపోర్ట్ చేశారండి. నేను సార్ దగ్గరే వర్క్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను వెళ్తే నన్ను కుర్చీలో కూర్చోమంటారండి. నేను కూర్చోను. సార్ మీ దగ్గర పని ఉండి నేను కిందే కూర్చుంటానండి. ఆ కాళ్ళ దగ్గర కూర్చొని వచ్చేస్తానండి. మొన్న 3 రోజుల క్రితం వెళ్ళానండి, కలిసాను సార్ని. కూర్చోరో దుర్గా అన్నారు. అయ్యగారండి మీ దగ్గర పని ఉన్నాయి, నేను కిందే కూర్చొని. ఒక్క మాట దుర్గారావు గారు, మీరు అక్కడైతే కూర్చోలేదు కానీ సీఎం ఆఫీస్లో కుర్చీలో కూర్చున్న విషయం మాత్రం బాగా హైలైట్ అయ్యి అది సోషల్ మీడియా అంతా చాలా అది ఏంటండి అసలు? కాదండి, అది ఒక టిక్ టాక్ కుర్చీ విషయం మీరు చెప్పారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ వీడియో అండి, అంతే. అది టిక్ టాక్ వీడియో కాదు, ఒరిజినల్ ఆఫీస్కి వెళ్ళాలి కాదండి. టిక్ టాక్ వీడియో చేశాను అంతే, దాన్ని వైరల్ చేశారు. ఏమీ లేదండి. కానీ మీరు మామూలుగా పాపం మీ సార్ దగ్గర కూడా కనీసం ఎంఆర్ఓ గారు ఆఫీసులోకి వెళ్ళే కూర్చోకూడదండి. అవును. ఒరిజినల్గా వెళ్ళగలుగుతారండి, అదే 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 ఉంటుందండి. కానీ ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నానంటే అండి, నేను కానీ నా భార్య కానీ మా యజమాని చందన రమేష్ గారు దయ వల్ల ఈ స్థాయిలో ఉన్నామండి. మాకెంత పేరు వచ్చింది. ఇన్ని సినిమాలు తీస్తున్నామంటే సారే కారణం అండి. ఎప్పుడు సపోర్ట్ చేస్తారో, మాకు బట్టలు లేవంటే బట్టలు ఇస్తారండి, డబ్బులు లేవంటే డబ్బులు ఇస్తారు. ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మేము ఉన్నామండి. అలాగే అభిమానులు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఒక కూలి పని చేసుకునే దుర్గారావుని ఒక హీరోని చేశారు. మీడియా మిత్రులకి, అభిమానులకి ఎప్పుడూ జీవితాంతకాలం రుణపడి ఉంటామండి. ఓకే అమ్మా. మీరేమని చెప్తారా? ఏం లేదండి. అంటే సార్ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఏం చేసినా కానీ ఇలాగా సార్ పిల్లలకి ఫీజు కడతాక డబ్బులు లేవన్నా ఏమి లేవన్నా ఒక దేవుళ్ళలాగా మాకు సపోర్ట్ చేసి ఇస్తారండి. మంచిగా చూసుకుంటారు.